లొద్దిపల్లె గ్రామంలోని మురుగునీరంతా పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి పోతుంది. దీనివల్ల కూడా రైతులు పంట నష్టం వాటిల్లి ప్రతి ఏటా కూడా భారీ స్థాయిలో నష్టపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షాకాలం అయితే ఏకంగా పంటలు మొత్తం కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై మనతో మాట్లాడేందుకు కొంతమంది గ్రామస్తులు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చెప్పండి సార్, మొత్తం ఈ డ్రైనేజీ వల్ల ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది? ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది సార్? ఈ సమస్య దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఉంది. దాదాపుగా 30 ఎకరాల పైన నష్టపోతున్నాము. అంతా గ్రామం ఆనుకొని గ్రామ రైతులు మొత్తం కింది భాగంలో ఉన్నాము కాబట్టి వాళ్ళు ఏదన్నా డైవర్ట్ చేసుకుంటామని అందరు డిపిఓ గారికి ఇంజనీర్స్ అంతా వచ్చి చూశారు, కానీ ఎవరు దాన్ని చేయలేదు. లాస్ట్కి ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్ళాము, ఆయన చేపిస్తానన్నాడు, ఆయన చేయలేదు. తర్వాత ఇది ఎస్టిమేషన్ వేయమని చెప్పారు. ఎస్టిమేషన్ వేపిస్తే ఫస్ట్ స్టార్టింగ్లో 13 లక్షలతో స్టార్ట్ అయిన ఎస్టిమేషన్ ఈరోజు 84 లక్షలకు చేరుకుంది. ఈ డబ్బు ఈ ఫండ్స్ లేదు అని గత ప్రభుత్వంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్న 84 lakhs మొత్తం టోటల్గా వేశారు ఎస్టిమేషన్ మాత్రం, కానీ అది రూపు దాల్చుకోలేదు. మా పరిస్థితి వస్తే చాలా దారుణంగా అయిపోయింది. నడిపొలంలో పోయి కాండ్లు కూడా పోకుండా, ఎద్దులు పోకుండా వ్యవసాయానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి సంవత్సరం ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. డ్రామా పీడి గారికి చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను, లాస్ట్కు ఎస్సీ గారు విజిట్ చేశారు, డ్రామా వాళ్ళు విజిట్ చేశారు, డిపిఓ గారు విజిట్ చేశారు. ఎవరు ఏం చేసినా చూస్తామని ఇప్పటికి 18 ఏళ్ళు పైన అయిపోయింది. మా పరిస్థితి ఇట్లా ఉంది. నేను బంద్ చేస్తే గ్రామం మొత్తం మురికి నీరంతా నిలబడిపోతుంది. వ్యాధి నిరోధకాలు వద్దు సార్, ఎట్లన్నా ఒకటి మీరు సహకరించండి మాకంటే, అట్లే నేను నీళ్ళు పంపిస్తున్నాను. నా పరిస్థితి నాదే కాదు, రైతు మొత్తం టోటల్గా రైతు ప్రతి వానికి అంత బాధాకరంగా ఉంది. ఎద్దులు దాటనీకర పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అంత ఇబ్బందిగా జరుగుతుంది. మురికినీళ్ళు దాదాపుగా హాస్టల్ పక్కనే, మా పొలం పక్కనే ఉంది. దాంట్లో వేసిన వాటర్ ఫిల్టర్ది ఇవన్నీ స్టోరేజ్ అంతా ఎక్కువైపోయి మొత్తం దాదాపుగా 2 inches వాటర్ నీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి గ్రామానివి. టోటల్ గ్రామ పరిధిలోనివి. వర్షాకాలం బాగా ఇంకా పంటలు నష్టపోయే అవకాశం ఉంటుందేమో. ఇంకా ఎక్కువ వస్తున్నాయి వాటరు, కానీ వర్షాధారానికి అయితే మావి వర్షా నీళ్ళు వచ్చి ఆరిపోతే మళ్ళీ వ్యవసాయానికి ముందుకెళ్తాము. ఈ మురుగు నీరంతా చేరిపోయి పాచి పేరుకుపోయి డస్ట్, అది అలర్జీ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇది ఇంకోటి పాచి పేరుకుపోయింది, కంపు వాసన ఉంది. అంత డ్రైనేజీ మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంది, లెట్రిన్ నీళ్ళు, అన్ని నీళ్ళు. ఇంకా మా వ్యవసాయానికి ఎక్కడ చూసినా వ్యవసాయం అని ఎన్ఎంక రైతు అంటారు. మమ్మల్ని చూస్తే ఇంత ఇబ్బందిగా పెడుతున్నారు ఇక్కడ. గ్రామంలో నీట్గా ఉండాలా చేయాలంటారు డిపిఓ గారు అందరూ. ఇప్పుడు వచ్చిన డిపిఓ గారు చెప్పుకుంటే ఆయన కూడా చేస్తాను అంటున్నారు. పోయిన డిపిఓలు అందరూ వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఏం చెప్పుకున్నాలో ఒకసారి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. సో మీరు చెప్పండి, ఇప్పుడు పంటల కోసం పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తు అయితే, ఈ మురుగునీరు వల్ల పొలాల్లో ఈ చెత్త పేపర్లు ఇవంతా సిల్ట్ పేరుకొని దానికి మళ్ళీ కూలీలకు అదనంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. లేబర్ కూడా పనికి రావడం లేదు. పాములు, పురుగులు, పుట్టలు ఉన్నాయని చాలా అవస్థపడుతున్నారు. వాసన మాకెందుకు వచ్చింది, లేబర్ కూడా పనికి రాకుండా మా పరిస్థితులు ఉంది. పొలాలంతా బీళ్ళు అయిపోయినాయి, రోజు నీళ్లు పారిపోతున్నాయి, అంతా గడ్డి మూసుకుపోయి సిల్టు తీపియాలి. 10 సంవత్సరం చాలా అవస్థపడుతున్నాం. మా సొంత ఖర్చులు పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు భూసారం కూడా తగ్గిపోయి పంటల దిగుబడి తక్కువ, కంపల్సరీ తగ్గిపోతుంది. పంటల దిగుబడి తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఎన్ని మార్లు 15-18 సంవత్సరాలు విన్నపం చేసుకునే అని ఎవరు పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ట్రాక్టర్ కూడా బాడీకి రారు, ఎద్దులు రావు, అవతలు దాటలేవు, ఇవతలు దాటలేవు. ఆ పరిస్థితి ఉంది. పొలాలు కూడా గుత్తలు పోవడం లేదు. అది విషయం. తొందరగా గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని మాకు తీర్చవాలని కోరుతున్నాము. సో మొత్తం మీద ఏదైతే గ్రామంలోని వచ్చే మురుగునీరు అంతా కూడా ఎక్కడికి పోవడానికి వీలు లేకపోవడంతో పొలాల్లోకి వెళ్తున్నాయి. దీనివల్ల కూడా భూసారం తగ్గుతుంది, పంటలు దిగుబడి కూడా ఏటేటా తగ్గుతుంది. మరోవైపు ఇక్కడ అంతా కూడా సిల్టు, అదేవిధంగా చెత్త చెదారం అంతా కూడా పంట పొలాల్లోకి రావడంతో
మురుగునీరు దుర్వాసన వస్తుంది. కూలీలు కూడా పనులు చేయడానికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి. పొలాలకు ఏదైతే పెట్టుబడి కోసం ఖర్చు ఒక ఎత్తు అయితే కూలీలకు అదేవిధంగా ఈ మురుగునీళ్ళు వచ్చేటువంటి నష్టాన్ని భరించడానికి కూడా అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమస్య 18 ఏళ్ల నుంచి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి తమ సమస్యను పరిష్కరించాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబెన్ ఆంధ్రేతి, లొద్దిపల్లె గ్రామం నుంచి.